నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో నా కొలీగ్ యూట్యూబర్ అయిన ఈ రియాలిటీ టాక్స్ నడిపిస్తున్న రాజేష్ శర్మ గారికి పూర్తిగా అంకితం ఇస్తున్నా. ఆయన చేసే ప్రయత్నానికి నేను ముగ్ధుడైన. రియాలిటీ లేదా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో సేల్స్ మార్కెటింగ్ చేసే రాజేష్ శర్మ గారితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విభేదాలు లేవు. కానీ నా వృత్తి వేరు, ఆయన వృత్తి వేరు. నా వృత్తి ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మబద్ధంగా ఏ బిజినెస్ అయినా చేయండి, ఏ ప్రోడక్ట్ అయినా, ఏ వెంచర్ అయినా, ఏ హైరైజ్ అయినా, రియల్ ఎస్టేట్లో ఏదైనా ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, ఖచ్చితమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే తప్పకుండా దాన్ని మార్కెటింగ్, సేల్స్ చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. బిజినెస్ చేయటము, ప్రమోట్ చేయటము, అమ్మటము, ఇది మన సొసైటీలో జరగవలసిన తంతు కూడా. దీంట్లో తప్పు పట్టవలసిన ఏ విషయమూ లేదు. కానీ నేను రాజేష్ శర్మ గారిని ఒక వింత ప్రశ్న అడగబోతున్నా. అసలు ఈ ఫ్యూచర్ సిటీ ప్రామిస్ చేస్తుండొచ్చు, ప్రామిసింగ్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఉండొచ్చు. నేను అడగబోయే ప్రశ్న ఏమంటే, మీకు ఈ ఆదిబట్ల నుంచి ఈ బెంగళూరు హైవే వరకు ఒక 10 కిలోమీటర్ల స్క్వేర్ తీసుకుంటే వందలాది వెంచర్లు, అది ఓఆర్ఆర్ లోపలే వందలాది వెంచర్లు ఉన్నాయి. ఈ వందలాది వెంచర్లు ఈ ఫ్యూచర్ సిటీ కన్నా ముందే ఉన్నాయి. తుక్కుగూడ ఏరియాలో ఉన్నాయి, ఆదిబట్లలో ఉన్నాయి, కొంగర్కలాన్లో ఉన్నాయి. మరి ఫస్ట్ మనకు తగులుకునే ఈ వెంచర్లను విడిచిపెట్టి ఫ్యూచర్ సిటీలో అతి కొద్ది ప్లాట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ సిటీలో అతి కొద్ది ప్లాట్స్ ఉన్నాయి. అసలు నా డౌట్ రాజేష్ శర్మ గారికి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే డేగల రియల్ ఎస్టేట్, అంటే గద్దలు డేగల్ లాంటి వాళ్ళు. ఏ చిన్న ఆపర్చునిటీ కనిపించినా వాలిపోయి ఒక 5-10 ఏళ్ల ముందే కొనేసే ఇండస్ట్రీ. నా డౌట్ ఏమంటే, ఫ్యూచర్ సిటీ స్వయానా చీఫ్ మినిస్టర్ అండదండలతో డెవలప్ అవుతుంటే, ఈ ఫ్యూచర్ సిటీ మధ్యలో అసలు ప్లాట్లు ఎట్లా మిగిలినాయి? ఫ్యూచర్ సిటీ అని చెప్పగానే కొన్ని రోజులనే 1 వీక్ లోపలనే మొత్తం చాకో బ్లాక్ అయిపోవాలి. అంటే ప్లాన్ విడుదల కాగానే కొన్ని రోజులనే ఆక్షన్ లాగా బుక్ అయిపోవాలి. లెక్క ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ప్రకారం
పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి మొత్తం ఊళ్ళకు ఊళ్ళు పారేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో అది ₹1,00,000 గజం కావచ్చు కదా, రేపు హైరైజ్లన్నీ అక్కడనే కదా. మరి ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎందుకు ఆసక్తి చూపుతలేదు? ఇప్పుడు మనం టోటల్ సోషల్ మీడియా హైప్ని చూస్తే మన రాజేష్ శర్మ గారు తప్ప ఆ ఫ్యూచర్ సిటీకి దిక్కు ఎవడు లేడు. అక్కడ వెంచర్ వాళ్ళకు కూడా డౌటే ఉంది, అసలు ఇది అవుతుందా కాదా. ఈ రోడ్లు పడుతుంటే భయం అవుతుంది వాళ్ళకు, ఏ రోడ్డు మా వెంచర్ సెంటర్ లైన్కి వెళ్ళిపోతుంది. ఆ శ్రీశైలం హైవే పై ఉన్న వెంచర్లు వాళ్ళు వణుకుతున్నారు. కొంపదీసి 6 లైన్ 8 లైన్ హైవే అయితే మా వెంచర్లే సగం దుడుచుకోపోతాయని వాళ్ళ భయం వాళ్ళకు. అక్కడ ఉంటే 300 ఫీట్ రోడ్ పక్క నుంచి వచ్చింది. ఆమన్గల్ కల్వకుర్తిని హైప్ చేసినంత మహేశ్వరంలో కూడా హైప్ లేదు. అంటే ఇవన్నీ కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. నేను ఇవాళ ఈ వీడియో రాజేష్ శర్మ గారికి అంకితం ఇస్తున్నా. రియాలిటీ టాక్స్ ఏముంది ఆయన ఛానల్, కార్లో కూర్చొని రోజు పొద్దున్న చెప్తాడు, నేను డైలీ వింటా ఆయన భగవద్గీత లాగా ఆయన వీడియో. నేనే చెప్తున్నా, ఆయన ఛానల్ని ప్రమోట్ చేస్తున్నా భగవద్గీత లాగా ఆయన వీడియోని. నేను ఆయనను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా త్రూ దిస్ వీడియో. ఇప్పుడు మీకు వేరే యూట్యూబర్లు ఛానళ్ళు వెంచర్ల నుంచి తగిన సపోర్ట్ ఎందుకు అందుతలేదు ఒక్కసారి గమనించండి. అక్కడ ఉన్న వెంచర్ ఓనర్స్కే చికాకుగా ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అసలు ఫ్యూచర్ సిటీ ఎలా డెవలప్ చేసేది ఉండే, ఫ్యూచర్ సిటీకి కావాల్సిన మసాలా మీరు కావాలని తీసుకోపోయి అక్కడ పెడితే, ఇప్పుడు పంటలకు అనువైన ప్రదేశాలు అని ఉంటాయి. అంటే నల్లరేగడ, తెల్లరేగడ, ఇసుక భూముల, సౌడు భూముల సాంద్రత అంటారు దాన్ని, అలాంటి దాని pH లెవెల్స్ అవన్నీ చూసుకొని పంటలు వేస్తారు. అలాగే ఫ్యూచర్ సిటీ అర్థమేమి? ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేయటం. నేను ఎప్పుడో చెప్పినా ఫార్మా సిటీని రద్దు చేసి ఆ ప్రభుత్వ భూములు అంటే రైట్ ప్రపోర్షన్లో ఇండస్ట్రీస్కి ఆక్షన్ చేసి భూమిపై రాయితీ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర ఒక MOU, ఖచ్చితమైన MOU విత్ ల్యాండ్ రిటర్న్ కావడానికి లీగల్ అగ్రిమెంట్స్, మీరు ఈలోగా డెవలప్మెంట్ ఇంత శాతం చూపించకుంటే నిర్దాక్షిణ్యంగా ఆ ల్యాండ్స్ పడతాయి అని ఒక లీగల్ MOU ఉండింటే ఇప్పటి వరకు మీరు జస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఒక డిక్లేర్ చేసి ఈ కిచిడి ఫ్యూచర్ సిటీ, ఎలక్ట్రానిక్స్ హబ్బు, ఫర్నిచర్ హబ్బు, AI హబ్బు, మీకు కావాలి లెదర్ పార్కు, మీ ఇష్టం వచ్చిన హబ్బులు దాంట్లో నింపి, ఇప్పుడు కంపాటబుల్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమొబైల్ హబ్ ఉంది, మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రాజేష్ శర్మ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ఆటోమొబైల్ హబ్ అని ఉంటుంది. ఆటోమొబైల్ హబ్బు అనగానే ఆటోమొబైల్ హబ్లో ఎవడైనా తీసుకొని వచ్చి ఫర్నిచర్ ఇండస్ట్రీ పెట్టాడు, లేదా ఒక బట్టల ఫ్యాక్టరీ పెట్టాడు కదా. ఆటోమొబైల్ SEZ అంటే దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే ఈ బ్రేకులు, గేర్లు, టైర్లు, గేర్ బాక్స్లు, నట్లు, పానాలు, అంటే
దానికి అనుగుణమైన చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. అప్పుడే అది ఇండస్ట్రియల్గా ఒక జోన్ కింద డెవలప్ అవుతుంది. నేను ఇంత క్లారిటీగా ఎప్పుడు ఎవరికి చెప్పను. ఆయన పడుతున్న తపన, ఆయనకున్న కసి, ఆయనకున్న రగిలిపోతున్నాడు పాపం. నేనేమంటున్నా, అంత రగిలే అవసరం లేదు. పర్సనల్ ఇష్యూ ఏం కాదు, పబ్లిక్ ఇష్యూ నేను మాట్లాడుతున్నా. ఆటోమొబైల్ హబ్ అంటే దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ కార్ ప్లేన్స్, ఇవి కార్ అద్దాలు, దాని బాడీ డిజైన్ చేసే చిన్న ఫ్యాక్టరీలు, ఎంఎస్ఎంఈస్, ఆటోమొబైల్ పార్ట్స్, బ్రేక్స్, స్పార్క్ ప్లగ్లు, ఇలాంటివి ఉంటే ఆటోమేటిక్ అది ఒక జోన్ లాగా, ఆటోమొబైల్ హబ్ ఎస్సీజెడ్ జోన్ లాగా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్. మీరేం చేసినారు, ఫ్యూచర్ సిటీ అనే పేరు చెప్పి దాంట్లో ఫర్నిచర్ హబ్ పెట్టారు. కొన్ని డైజెస్ట్ కానీ మూర్ఖపు, అంటే ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోతే ప్రాబ్లం ఇక్కడనే వస్తుంది. ఫార్మా అక్కడనే, ఫర్నిచరు అక్కడనే, ఏఐ అక్కడనే, ఎలక్ట్రానిక్ అక్కడనే, డేటా సెంటర్ అక్కడనే, అన్నీ అక్కడున్నాక, అన్నీ అక్కడ అని చెప్పినాక ఎవ్వరూ అడిగేందుకు ఇస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్నే స్వయాన వీక్లీ ఒకసారి అక్కడ విజిట్ కొట్టమని చెప్పండి. అసలు నేను ఇంత మొత్తుకుంటుంటే ఇన్ని, ఎక్కడ పోయిండు, ఎక్కడనో ఫారెన్ కంట్రీకి పోయిండు కదా మన, అక్కడ పోయి నేను ఎన్ని ఎంఓయూలు, 1,80,000 కోట్ల ఎంఓయూలు తీసుకొని వచ్చి అక్కడ గంపల తెచ్చి వేస్తే ఇవ్వడు, కిమ్మంటలేడు, అంటలేడు. ఎందుకు? అసలు ఎంఓయూలపై అనుమానమా, ఈ కాంగ్రెస్ ఉంటుందా లేదా అని అనుమానమా అని ఆలోచిస్తే కాంగ్రెస్ ఉంటుందా లేదా అనే అనుమానమే ఎక్కువ ఉంది. ఎంఓయూలు అంటే డైరెక్ట్ పేపర్స్ ఉంటాయి, ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు అయినాక డెవలప్ చేస్తాడేమో బహుశా. కానీ ఎప్పుడు పొలిటికల్ సిస్టమ్ స్టెబిలిటీపై అనుమానాలు వస్తాయో, మీరు ఎన్ని గంపలలో కాదు ట్రాలీలలో ఎంఓయూలు తెచ్చి అక్కడ డంప్ చేసినా ఎవడు రాడు. ఉన్న ప్రభుత్వము, వచ్చే ప్రభుత్వము అనే 2 అంశాలు ఉంటాయి. రాజేష్ శర్మ గారు గమనించాలి. ఆయన సీనియర్ జర్నలిస్ట్ అట, చాలా చోట్ల పనిచేసిండు. కానీ ఉన్న ప్రభుత్వము, రాబోయే ప్రభుత్వం. ఇప్పుడు పాతకాలంలో అట్లా కాదు, ఉన్న ప్రభుత్వం పోతే రాబోయే ప్రభుత్వం నార్మల్గా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు రాజకీయంగానే ఉండే. ఇప్పుడు అట్లా కాదు, ఉన్న ప్రభుత్వము, రాబోయే ప్రభుత్వము 2 ఆలోచించాలి. అంటే ఈ 5 years, నెక్స్ట్ 5 years. అసలు ఈ 5 years కన్నా నెక్స్ట్ రాబోయే 5 years చాలా డేంజరస్ అని వాళ్ళ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏపీ డెవలప్ ఎందుకు అయితే లేదంటే కొంపదీష్ జగన్ వస్తాడా మళ్ళా అనే అనుమానంతో ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరిస్తలేరు ఇండస్ట్రియలిస్ట్, ఎవడు వస్తలేడు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందేమో, ఈ ఏఐ ఫర్నిచర్ హబ్ తీసి మళ్ళీ ఫార్మాసిటీ అంటదేమో అనే అనుమానం. మీ ప్రయత్నం కన్నా అనుమానము 1000 రెట్లు బలమైనది. మీకేమి ఫెయిత్ ఉందో, మీకేం నమ్మకం ఉందో, ఆ నమ్మకం కన్నా 1000 రెట్లు అనుమానం బలమైనది. నేనేమంటా అంటే ఫ్యూచర్ సిటీ రియాలిటీనే కావచ్చు, ఒప్పుకుందాం, మీ మాట ఒప్పుకుందాం. అది ఎన్నేళ్లకు రియాలిటీ అది? ఇప్పుడు చూడండి, మీరు మొత్తుకుంటున్నారు, కాంగ్రెస్ వచ్చి 1 year అయింది, 1.5 year అవుతుంది. ఎన్ని తప్పటడుగులు పడ్డాయి, ఎన్ని మళ్ళీ బ్యాక్కి పోయినరు పాలసీ వైజ్, ఎన్ని అంటే ముందు మంచి అడుగులు పడుతున్నాయి. ఈ లెక్క తీసుకుంటే వెనకడుగులే ఎక్కువ, రద్దులే ఎక్కువ, కూల్చివేతలే ఎక్కువ, పెట్టుబడులు తక్కువ. అంటే ఎవరైనా నువ్వు కూలుస్తుంటే, నువ్వు వెనకడుగు వేస్తుంటే అందరు గుడ్డోళ్ళు కాదు కదా.
చూస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వం ఎన్ని వెనుకడుగులు వేస్తుంది, ప్రభుత్వం గట్టిగా ఉందా లేదా, ప్రభుత్వ స్కీమ్సే వెనుకడుగులు పడుతున్నాయంటే మా బతికెంత అని వాళ్ళు అనుకుంటుంటారు. నేను ఇంకోటి స్పష్టత ఇవ్వదలుచుకున్నా. ఏఐలో ఏ పెట్టుబడులు వచ్చినా ఆ కంపెనీల స్వార్థం తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ ఏఐ కాదు. 1000 మందికి వచ్చే ఎంప్లాయ్మెంట్ అక్కడ 100 మందే చేస్తారు. అంటే 10% మందితో 1000 మంది పనిచేసే తంత్రమే దాన్ని ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? ఏఐ అనేది చాలా ఫ్యాన్సీ టర్మ్స్ కావచ్చు, కానీ అతి ప్రమాదకరమైన ఫేజ్ ఏమన్నా సాఫ్ట్వేర్లో ఏమన్నా ఉంది అంటే ఏఐ ఫేజ్. మనలాంటి దేశంలో ఏఐ ఉపయోగించవలసి వస్తుంది, కానీ ఏఐ వల్ల మన దేశమే ప్రమాదంలో పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి. తప్పదు. అందుకోసమే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తే, ఫిజికల్ గూడ్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తే, ఇక్కడ ఏఐ ధాటి ఎంత ఎక్కువ ఉన్నా ఏఐ తన పని తాను చేసుకోబోతుంది. ఏ ప్రభుత్వము ఆపలేదు, ఏ సాఫ్ట్వేర్ ఆపలేదు, ఏ దిగ్గజ సంస్థ ఆపలేదు. ఏఐ మీ సమాచారాన్ని తస్కరించి తన పని తాను చేసుకోబోతుంది. అందుకోసం ఏఐ అంటే చాలా మందికి భయం. గూగుల్లో క్రాల్ అయ్యే ఏ డేటా లేదా ఇంటర్నెట్లో క్రాల్ అయ్యే ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఏఐ నుంచి తప్పించుకోలేదు. అది క్యాచ్ చేసి తన ప్రైవేట్ సర్వర్స్లో పెట్టి మనకు ఏ విధంగా ఇవ్వాలనో అది ఇవ్వదు, దానికి ఏ విధంగా కావాలనో అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. దాని నుంచి డిసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసము ఈ డీప్ సీక్ని ఎందుకు బ్యాన్ చేసిండ్రు అంటే, చైనీస్ ప్రేరేపిత చైనీస్ సర్వర్లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఒక కంట్రీని డిస్ఓరియంట్ చేయగలదు. అంటే దాని ఓరియంటేషన్నే మార్చగలదు. ఓరియంటేషన్ అంటే దాన్ని ఏమంటారు, దాని నడవడిక, దాన్ని అంటే తిరిగే తీరు. ఓరియంటేషన్ అంటే అది ఎట్లా నడుస్తుంటుందో దాని గమ్యమే చేంజ్ చేయగలదు. అందుకోసం ఆ డీప్ సీక్ లాంచ్ కాగానే బ్యాన్ చేసింది. ఎందుకంటే చైనీస్ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఏఐ సర్వర్స్ టోటల్ చైనీస్ మిలిటరీ కంట్రోల్లో ఉంటాయి. కనుక మీరు ఎలాంటి ఏఐ టూల్స్ వాడినా లేదా మీరు క్రాల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ని అది క్యాచ్ చేసి తనకు అనుగుణంగా మనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. అంతేగాని మన అభివృద్ధి కోసం ఏఐ ఇప్పుడు మనం యూజ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, యూట్యూబే ప్రాబ్లంలో పడుతుంది. టాలెంట్ లేని ఇండివిజువల్స్ ఏఐని యూజ్ చేసి సేమ్ ఫొటోస్ సేమ్ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి యూట్యూబ్లో వేస్తుంటే యూట్యూబ్ ఇరిటేట్ అవుతుంది. ఏఐ క్యాప్షన్స్, ఏఐ థంబ్నెయిల్స్, మొత్తం ఏఐ. అంటే మనిషి మేధస్సు టాలెంట్ పక్కకు పెట్టి సన్నాసులు ఇప్పుడు యూట్యూబ్ని వెళ్తున్నారు. అది యూట్యూబ్కి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు యూట్యూబే, గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ ఒకటే కదా. వీళ్ళంతా అన్నదమ్ములే. మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, ఈ ఎక్స్, మొత్తం వీళ్ళంతా అందరు ఒకటే అన్నదమ్ములే. కొద్దిగా విడివిడిగా ఉంటున్నాయి అన్నదమ్ములు. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన టూల్సే ఇప్పుడు జెమినీ ఏఐ ఉంది. మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, దాని ఇష్టమైన జవాబు చెప్తారు. ఇప్పుడు కూడా డేటా మొత్తం రాంగ్. నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసిన. జెమినీ ఏఐలో వెలువడుతున్న ఇన్ఫర్మేషను మొత్తం ఫేక్. ఈ ఫేక్ కట్ కాపీ పేస్ట్ చేసి మన ఇంటర్నెట్లో ఇడుస్తున్నారు అందరూ, త్రూ యూట్యూబ్, త్రూ అదర్ ఛానల్స్, ట్విట్టర్ అంటే ఎక్స్, ఫేస్బుక్, ఎక్కడ చూసినా
అంటే ఒకడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అది అందరూ షేర్ చేసుకొని అందరూ వేసుకొని ఒకటే ఇన్ఫర్మేషన్, అంటే ప్రత్యేకమైన ఒక ఆలోచన లేదు, ఏం లేదు. అందరికీ ఒకటే ఆలోచన, అది ఏఐ ఇచ్చిన ఆలోచన మాత్రమే. అంటే ఏఐ ఎలా ఆలోచిస్తుందో మనం అందరం చచ్చినట్టు అలా ఆలోచించాలి. అంటే రాజేష్ శర్మ గారికి ఏఐ అంటే ఏమి అర్థం చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. ఆయన మేధావే, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అట ఆయన. కానీ నేను చెప్తున్నా ఏఐ అంటే ఏంది, తెలంగాణ కనుక ఏందని చెప్తున్నా. ఆలోచించాలి. ఏఐ వల్ల ఫ్యూచర్ సిటీలో కొన్ని బిల్డింగ్స్ రావచ్చు, ట్రంప్ టవర్స్ వస్తాయి, వరల్డ్ డబ్ల్యూటీసీ టవర్స్ వస్తాయట. ఏం చేయడానికి డబ్ల్యూటీసీ టవర్లు తీసుకొని ఏం చేస్తావు? వరల్డ్ క్లాస్ ఆఫీసులు రావాలి కదా. ఇక్కడ ఎంఓఎన్ చేసుకుంటేనే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, వాడే ఇక్కడ క్యాంపస్ అక్కడ, అక్కడ క్యాంపస్ ఇక్కడ చేసుకుంటాడు. ఇప్పుడు ఆయన కట్టింది, ఆయన క్యాంపస్ పెట్టడము, మై హోమ్ గ్రూప్ కట్టడము సేమ్ అంతే అంతే. బిల్డింగ్లు కడుతున్నారు మీరు. ఇప్పుడు మహబూబ్నగర్లో ఐటీ పార్క్ అని కట్టినరు, బర్రెలు కట్టేస్తున్నారు, గోడౌన్గా వాడుకుంటున్నారు, కిరాయిలకు ఇచ్చుకుంటున్నారట వాడు. ఐటీ పార్క్లో బర్రెలు కట్టేస్తుడు ఏంది? కోమటోళ్లకు గోడౌన్కి కిరాయికి ఇచ్చేసిండట ఎవడు రాక. మళ్ళీ పాలమూరులో ఐటీ పార్క్ కడితే, పాలమూరు ప్రజలు అంటే ఎటువంటి ప్రజలు? సగం మంది యుఎస్లో ఉండాలి, వాళ్ళంతా ఈ పాలమూరులో ఉన్నారు. వాళ్ళకు తొక్కల ఐటీ పార్క్ కట్టిస్తే ఉంటారా వాళ్ళు? వాళ్ళకి నానాక్రామ్ కూడా ఇటువంటి పాస్ట్ ప్లేసెస్లో కావాలి, వేవ్ రాక్ ఇట్లా ఉండాలి పాలమూరు వాళ్ళకు. మీరు తీసుకపోయి ఐటీ పార్క్ పాలమూరులో కడితే వాళ్ళు గొడ్లు కట్టేసుకుంటారు. పాలమూరు బ్రెయినే అంతా. ఎక్కువ తక్కువ మాట్లాడితే పౌల్ట్రీ ఫామ్గా చేంజ్ చేసేస్తారు శ్రీనివాస్ గౌడ్. వాడు ఇంకా చేయలేదు నయం, లేకపోతే కబ్జా చేసి దాన్ని పౌల్ట్రీ ఫామ్గా చేసి ఐటీ ఆగ్రో ఫార్మ్స్ అని పెట్టేస్తుండేవాడు. అంటే మన దగ్గర అవగాహన తక్కువ, గడబడ ఎక్కువ. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీ మీద వీడియోస్ పెడుతుంటారు. ఆ వీడియోస్ చూస్తేనే ఎవరికి అయితే లేదు. ఎందుకు? మీరు చెప్తే ఏమన్నా దాంట్లో స్టిమ్యులస్ ఉండాలి కదా. మీరు చెప్తుంటేనే బా ఏమో జరుగుతుంది. ఇప్పుడు రాజేష్ శర్మ గారు చెప్తారు, అక్కడ ఏమో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, నేను హామీ ఇస్తున్నా. మీరు కాదా హామీ ఇచ్చే, మీ హామీ అక్కడ చీఫ్ మినిస్టర్ హామీనే పనిచేస్తుంది. అనుమానాస్పదంగా ఉంది అంటున్నారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఎఫెక్ట్ కాదా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కాస్ట్లీ అని పక్కకు అన్ని ఏరియాస్లో తీసుకుంటారు, తప్పేమి? ఫ్యూచర్ సిటీలో అందరికి తెలుసు కాస్ట్లీ, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అక్కడ ఏం తీసుకుంటారు? బయట తీసుకుంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ అప్పుడు హైప్ వచ్చింది, బాగా రేట్లు ఉన్నాయి. కోకాపేట కూడా ఒక రేంజ్లో వరికింది, 30 కోట్లకు పోయింది అప్పుడు. 10 కోట్లు 30 కోట్లు కోకాపేట మేము చిన్నమన్నప్పుడు అదే పెద్ద గడబడైపోయింది. 10 కోట్ల 5 కోట్ల కోకాపేట భూమి అన్నారు. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు నానక్రమ్ కూడా, వేవ్ రాకు, అడ్డమైన రాకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నారసింగేట. అంటే ఇక్కడ కాస్ట్లీ అనిపిస్తుంది, దాని చుట్టుముట్టు బయట పోయి తీసుకుంటారు జనం, తప్పేముంది? ఫ్యూచర్ సిటీలో తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా. కల్వకుర్తి వరకు ఫ్యూచర్ సిటీ విస్తరిస్తే ఏం చేస్తారు? రేపు కల్వకుర్తినే ఒక ఐటీ హబ్గా మార్చేసింది అనుకోండి, రేవంత్ రెడ్డి పోయి రేపు మల్లన్న చీఫ్ మినిస్టర్ అయిపోతాడు అనుకోండి, బీసీ ముఖ్యమంత్రి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి, ఫార్వర్డ్ కాస్ట్ ముఖ్యమంత్రి ఆఖరి, ఇంకెవడు రాడు, మల్లన్నే వస్తాడు.
మల్లన్న వచ్చి కల్వకుర్తినే చేసిండు అనుకోండి, ఒక హైట్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ కల్వకుర్తి అన్నాడు అనుకోండి, చచ్చినట్టు అందరు అక్కడ పోవాల్సింది. అప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ గూగుల్ని పిలుస్తాడు, పిలిచి ఇక్కడ ఒక 10 ఎకరాల పెట్టండి రా ఆఫీసులు, చీప్గా దొరుకుతారు మన వాళ్ళు, కొల్లాపూర్లో అసలు ఎంప్లాయ్మెంట్ లేదు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు అంతా వచ్చి ఏఐ డెవలప్ చేస్తారు, పెట్టండి రా అని మన నూతన కాబోయే బీసీ ముఖ్యమంత్రి చెప్తాడు అనుకోండి. చచ్చినట్టు వస్తాయి అక్కడ కూడా వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తికే ఏఐ అంటే తెలిసినప్పుడు మన మేధావి మల్లన్నకు తెలియదా ఏఐ అంటే ఏందో ఫ్యూచర్ ముఖ్యమంత్రికి? నేను చెప్తున్నది ఒకటే రాజేష్ శర్మ గారికి, మీరు చేస్తున్న ప్రయత్నంలో తప్పేం లేదు, తప్పు పట్టడంలో ఇది లేదు. కానీ మీరు అంత దూకుడు ప్రదర్శిస్తే అక్కడ సీన్ వేరేలాగా ఉండొచ్చు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కన్సాలిడేట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ, దానికి 10 years టైం పడుతుంది. రేవంత్ రెడ్డి తన కార్యాచరణను కొద్దిగా స్లో డౌన్ చేసి ఆయన ఆఖరి లాస్ట్ ఇయర్లో ఆయన ఇంకా బలంగా ఉంటే మాత్రమే ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. కానీ మీరు గట్టిగా అరిచినా, ఎవడో అనామకుడు చెప్తుండు వాళ్ళని నమ్మకండి అని చెప్పినా ఏ లాభం లేదు. ఎందుకంటే క్రెడై అనే సంస్థ దాని మద్దతే లేదు ఫ్యూచర్ సిటీకి, అందుకోసం డెవలప్ అవుతలేదు. ఈ సూక్ష్మం మీరు గ్రహిస్తలేదు. అడ్డంకి వేసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఫ్యూచర్ సిటీకి. మరి ఇవన్నీ ఎదుర్కొని ఫ్యూచర్ సిటీ డెవలప్ కావాలంటే చాలా కష్టము. మీ ధోరణిని తప్పు పట్టలేము, మీరు కరెక్టే, 100% కరెక్టే, మీ ప్రయత్నం 100% కరెక్ట్. కానీ సిచ్యువేషన్ అక్కడ దానికి విరుద్ధంగా ఉంది అని గ్రహించి మీరు ఇబ్రాహీంపట్నంలో అమ్ముకోండి, ఫ్యూచర్ సిటీలో కూడా అమ్మండి, నేను లేదంటాను. ఫ్యూచర్ సిటీ తప్ప వేరేది లేదు అన్నది అబద్ధము అని తెలియజేస్తూ మీ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ నమస్కారం.